వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మాజీ సర్పంచ్ తెలగంశెట్టి శ్రీను మాట్లాడుతూ సాగునీటి సంఘాలు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంగా ఆయన ఎంతో ఆనందిస్తూ ఈ విజయానికి కారకులైన ఎమ్మెల్యే బలరామకృష్ణ గారికి, హుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్, మినిస్టర్ ర్యాంక్ పెందుర్తి వెంకటేష్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. టీవీ ప్రేక్షకులకు, ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ముఖ్యంగా కాపురం గ్రామ రైతులకు, కోరుకొండ మండల రైతులకు, రాజానగరం నియోజకవర్గ రైతులకు అందరికీ నిన్న జరిగిన నీటి సంఘ ఎలక్షన్లకు నిన్న చెరువుల ప్రెసిడెంట్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, కాలువల ప్రెసిడెంట్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, అందరికీ కూడా కూటమి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది మంచి ప్రభుత్వం అనడానికి నిదర్శనం నిన్న జరిగిన ఎన్నికలు. ఎందుకంటే ఇది రైతు ప్రభుత్వం కాబట్టి రైతులందరూ సానుకూలంగా ఎక్కడ ఎన్నికలు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే క్రమబద్ధంగా ఎన్నికలు ఎలాగ జరపాలని ఖచ్చితంగా అలాగే జరిపారు. ఎక్కడ కూడా నిబంధనలను పాటిస్తూ ఎన్నికలను సక్రమంగా జరపడం జరిగింది. మరి ఎన్నికల్లో ఎక్కడ చూసినా రాజానగరం నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం అంతా కూడా ఏకగ్రీవ ఎన్నికలు, ఎక్కడా కూడా పోటీ లేదు. ఎందుకంటే రైతులకు 24 అవర్స్లో రైతుల దగ్గర నుంచి ధాన్యం తీసుకుని కొనుగోలు కేంద్రాలకు వెళ్ళిన ధాన్యానికి 24 గంటల్లో అమౌంట్ పడతా ఉంది. అదే దీనికి నిదర్శనం. రైతులకు గత ప్రభుత్వంలో చాలా దారుణంగా 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం కూడా పట్టిన రోజులు ఉన్నాయి. సంవత్సరానికి కూడా డబ్బులు రైతులు పడని రోజులు గత ప్రభుత్వంలో చూసాం. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వంలో 24 గంటల్లో ఖచ్చితంగా రైతు ఖాతాల్లో డబ్బులు కనపడుతున్నాయి. రైతుకు చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందం చూసి వైసీపీ వాళ్ళు ఈ రోజున ఎలక్షన్ బాయ్కట్ చేశారు. ఎందుకంటే రైతుకు మంచి జరుగుతుందనే ఆలోచన వాళ్ళకి తెలుసు. రైతుకు మంచి జరుగుతుంది కాబట్టి మనం ఈ రోజున ఎలక్షన్కి వెళితే రైతులు ఎవరు మనకు సపోర్ట్ చేయరు, మనకు ఓట్లు వేయరు, ఘోరంగా మనం ఓడిపోతాం. ఈ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లే కాకుండా ఈ ఎలక్షన్లో కూడా మనం ఘోర పరాజయం అవుతామన్న ఆలోచనతో వాళ్ళు ఎన్నికలను బాయ్కట్ చేయటం జరిగింది. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వాన్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా దీన్ని ఆమోదిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇది మంచి ప్రభుత్వం అని ఆలోచన వచ్చింది. అంచేత ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ముందు ఎన్నికలు, రేపొద్దున్న ఈ సొసైటీ ఎన్నికలు వస్తాయి. అవి కూడా ఖచ్చితంగా ఏకగ్రీవాలే అవుతాయి. ఎక్కడా కూడా ఎవరో కూడా ఖచ్చితంగా కూటమికే పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలా తర్వాత స్థానిక సంస్థలు వస్తాయి. సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఏ ఎలక్షన్ అయినా సరే ఖచ్చితంగా కూటమికి పట్టం కడతాక ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏ ఎలక్షన్ చేసినా సరే చంద్రబాబు నాయుడు గారు రూల్ ప్రకారంగా క్రమబద్ధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనను ఎవరిని భయపెట్టరు, ఎవరిని బాధ పెట్టరు. ఎవరైనా నామినేషన్ అయితే వాళ్ళ చేతిలో వచ్చి గత ప్రభుత్వం లాక్కున్న పరిస్థితులు ఉన్నాయి. నువ్వు వెంటనే దీన్ని ఉపశమనం చేసుకోకపోతే నీ కుటుంబాన్ని నాశనం చేస్తానన్న వార్తలు కూడా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాయి. ఇది అయితే అలాంటి ప్రభుత్వం కాదు. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. మరి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నరేంద్ర మోడీ గారు కూడా ప్రజల కోసం పనిచేసే నాయకులు. ఆ నాయకుల్ని ఖచ్చితంగా ప్రజలు నమ్ముతున్నారు. ఆ నాయకులకే పట్టం కడతా సిద్ధంగా ఉన్నారనేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈ నీటి సంఘ ఎలక్షన్లో క్రమబద్ధంగా నడిపించినందుకు మన స్థానిక శాసనసభ్యులు
బత్తుల బలరామకృష్ణ గారికి, అలాగే మన రాజానగరం ఇన్ఛార్జి రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, అలాగే చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం కోఆర్డినేటర్ మినిస్టర్ మరి పెందుతు వెంకటేష్ గారికి, 50 మంది నాయకులకు అందరికీ కూడా పేరు పేరున మరి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.